ఎవరి మధ్య నివసిస్తాడు ఆయన? అమ్మ కొంచెం పెద్దగా మాట్లాడమ్మా. వినయము గల వారి యొద్ద ఆయన మనతో మాట్లాడతారు. ఆయన ప్రత్యక్షతలు మనం స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా ఒక చిన్న మాట అడుగుతున్నాను. దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు మీలో? దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారు మీలో? దేవునికి స్తోత్రం. ఆ సహోదరిని దేవుడు దీవించును గాక. దేవుని స్వరాన్ని, మీ భర్తల స్వరాన్ని విన్నారమ్మా మీరు? అమ్మా విన్నారా? కొన్నిసార్లు చాలా మంచిగా ఆ స్వరాన్ని వింటాం. కొన్నిసార్లు ఆ స్వరంలో తేడా వస్తుంది కదా, కోపం వస్తుంది కదా. ఒకరోజు ప్రేమగా మాట్లాడే ఆ స్వరం మరొకసారి కోపడుతూ మాట్లాడతారు. మన భర్తల స్వరాన్ని విన్నాం, మన భార్య స్వరాన్ని విన్నాం, మన బిడ్డల స్వరము కూడా మనకు తెలుసు. కానీ ఎవరి స్వరాన్ని మనం వినలేదు? దేవుని స్వరాన్ని వినలేదు. దేవుని ప్రత్యక్షత అందరిని చూస్తున్నాం, కానీ ఎవరిని చూడలేకపోతున్నాం? దేవుణ్ణి. ఒక మాట చెప్తున్నాను, వినయం కలిగి మనం జీవించినట్లయితే, పరిశుద్ధత కలిగి మనం జీవించినట్లయితే దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత మనం అనుభవిస్తామండి. నిశ్చయముగా దేవుడు, అమ్మ వినండి, ప్రార్థించే వారినే ప్రేమిస్తాడంటే అట్లా కుదరదు. ప్రార్థించని వారి పట్ల కూడా ఆయన కృప చూపించే దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రేమకు దూరంగా ఉన్నవారి పట్ల కృప చూపించే దేవుడు. మాట వింటేనే మన బిడ్డలు, ఏమంటే మనం వారిని ప్రేమించడానికి ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాం. మాట వినకపోతే మనం వారిని ప్రేమించగలమా? లేదు. కానీ మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, మనము లోబడినా లోబడకపోయినా, మాట విన్నా వినకపోయినా మన పట్ల ఎప్పుడు ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారి మధ్య దేవుడు కదులుతాడు, దేవుడు వారి మధ్య నివసిస్తాడు, దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాలు చేస్తారు. ఇక ఆయనే మన మధ్యలో ఉంటే, మనతో ఉంటే ఏ శత్రు భయము మనల్ని వెంటాడదండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దర్శిస్తారు. పరిశుద్ధంగా జీవించినప్పుడు, వినయము కలిగి మనం జీవించినప్పుడు. మొన్న మే నెలలో నా భార్య నేను వారానికి ఒకరోజు ఆన్లైన్ ప్రేయర్ చేసుకుంటాం. ఈ మాట చెప్పిన మాటలు ముగిస్తాను. అమ్మా ఇప్పటికి చాలా ఆలస్యం అవుతుంది, అయితే మన్నించండి. ఈ మాట చెప్పిన మాటలు ముగిస్తాను. మే నెలలో భయంకరమైన ఎండలు ఎలా ఉన్నాయమ్మా మీ ఊరిలో? ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయా? మాట్లాడండమ్మా. చాలా భయంకరంగా ఉన్నాయి కదా. అయితే ఇద్దరం మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి మంగళవారం ప్రార్థన చేసుకుంటాం, ఆన్లైన్ ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం. ఆ రాత్రి ఏమైందంటే, మాతో పాటు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఆ బిడ్డలందరూ మేమందరం కలిసి చాలాసేపు దేవుని స్తుతించాం. చిన్న పిల్లలు మాతో పాటు ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఆ రోజు మేమేం చేసామంటే, ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ ఆఫ్ చేసి అట్లాగే దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మేము పదే పదే అడిగిన మాట, యేసయ్యా నీవు నమ్మదగిన దేవుడు కదా, ఈ రాత్రి మమ్మల్ని దర్శించయ్యా, మీ ప్రసన్నత, మీ సన్నిధి రాత్రి మేము అనుభవించాలయ్యా, నీవు మాతోనే ఉన్నావన్న ఆ కృపను మేము పొందుకోవాలయ్యా, అయ్యా ఆ ధైర్యం మాకు కావాలి ప్రభు అని దేవుని స్తుతిస్తూ ఉండగా చిన్నపిల్లలందరూ పడుకున్నారండి, నిద్రపోయారు, నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇంకా నా భార్య నేను దాదాపుగా 2:30 గంటలు ఆరాధిస్తూనే ఉన్నాం. అర్ధరాత్రి 2 గంటల వరకు, 10 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు అలా ఆరాధిస్తూ ఉన్నాం. నమ్మండి, మేము అప్పటి వరకు భయంకరమైన, ఏమండి ఏసీ ఆన్ చేయలేదు, భయంకరమైన చెమటలు అప్పటి వరకు భయంకరంగా ఉంది మా పరిస్థితి. కానీ అలా చాలాసేపు స్తుతించిన తర్వాత నమ్మండి, అర్ధరాత్రి 2:30 గంటలకు మా గది మొత్తం చల్లగా అయిపోయింది. హల్లెలూయా. గది మొత్తం చల్లగా అయిపోయింది. నేను దేవుణ్ణి ఆరాధిస్తూ నేను అనుకుంటున్నాను, నా భార్య ఏసీ ఆన్ చేసిందేమో అనుకుంటున్నా, తనేమనుకుంటుంది, మా వారు ఏసీ ఆన్ చేశారేమో అనుకుంటుంది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను నా భార్యను అడిగాను, నువ్వు ఏసీ ఆన్ చేసావంటే తను అంటుంది, లేదండి నేను మీరు ఆన్ చేశారనుకున్నాను అంటుంది. ఆ రాత్రి దేవుని సన్నిధిని మేము అనుభవించామండి, దేవుని ప్రసన్నతను మేము అనుభవించామండి. ఆ రాత్రి దేవుని ప్రసన్నతను మేము అనుభవించగలిగాం. ఆ రాత్రి ఈరోజు ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిశ్చయముగా దేవుడు మీతో కూడా మాట్లాడతారు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతలు మీరు పొందుకుంటారండి. అమ్మా అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడరా? చెప్పండి, మనతో మాట్లాడరా? ఏమండి ఆయన అన్యాయస్తుడా?
కానే కాదండి. వారితో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మనం పరిశుద్ధతను కాపాడుకుందాం. ఎక్కడ కూడా పాపానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. ప్రత్యేకించి ఇవి భయంకరమైన దినాలండి, దుర్దినాలండి. రేపనే రోజున ఏం జరుగుతుందో మనకెవరికి కూడా ఏమో. వచ్చే సంవత్సరం తిరిగి ఇదే మీటింగ్స్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మనకెవరికి కూడా తెలియనటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అతి త్వరలో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నారండి. నిన్న మొన్న కనబడిన వారు ఈరోజు కనబడట్లేదండి. మనకంటే పరిశుద్ధులైన వారు, మనకంటే యథార్థవంతులు ఈ క్షణానికి కూడా హాస్పిటల్లో ఏమంటే జీవచ్చవంలో పడి ఉన్న వారిగా ఉన్నారండి. దేవుడు ఎందుకో ఏమంటే తన దాసులకు ప్రేరేపణిచ్చి తన దాసుల ద్వారా ఈ సభలను ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా అమ్మా? ప్రేమతో ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఏ తల్లి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఏ తండ్రి నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదండి. ఆయన మనలందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ నిత్య రాజ్యములో ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన తప్పిస్తూ ఉన్నాడు. ఆయన ఆశపడి ఈ సంవత్సరం ఏమండి ఈ అద్భుతమైన 3 రాత్రుల మీటింగ్స్ ఆయనే ఏర్పాటు చేసిరు ఇవన్నీ. హల్లెలూయా. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకుందాం అమ్మా. దేవునికి మన ఇంటిలో మన హృదయములో స్థానం ఇచ్చేవారిగా ఉందాం. సీరియల్స్ వైపు, సినిమాల వైపు, లోక సంబంధమైన వాటి వైపు మీరు వెళ్ళొద్దు దయచేసి. ప్రేమతో మీకు విజ్ఞాపన చేస్తున్నాను. గుంటూరులో మా కుటుంబంలో ఉన్నటువంటి మాకు బావగారు వరుస అవుతారు, ఆ అన్నయ్య వరుస అవుతారు. ఆయనకి సిగరెట్ అలవాటు ఉంది. నేను ఒకరోజు ఆయనతో గంట మాట్లాడాను. అన్న దయచేసి అది మానేసి, నీ ఆరోగ్యం చెడిపోతుంది, సిగరెట్ తాగటం అది హానికరం కదా, దయచేసి విడిచిపెట్టు, మందిరానికి రా బ్రతిమలాడి చెప్పానండి. గంట మాట్లాడాను ఒకరోజు. తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఇదే మాట చెప్పేవాడిని, అన్న మందిరానికి రాన్న, దయచేసి విడిచిపెట్టన్నా, ఆరోగ్యం పాడవుతుంది అన్నంటే 100 సార్లు నేను బ్రతిమలాడి చెప్పాను. ఈరోజు ఆయన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆయనకి కడుపులో ఏయో గడ్డలు ఉన్నాయని చెప్పారు. ఈరోజు దాన్ని బయాప్సీ టెస్ట్కి పంపించారు. డాక్టర్స్ ఒక డౌట్ క్రియేట్ చేసి ఏంటో తెలుసా, ఒకవేళ అవి క్యాన్సర్ గడ్డలేమో అని చెప్పారంట. బ్రతిమలాడి చెప్పాను. ఈరోజు ఫోన్ చేసి ఏడుస్తా మాట్లాడుతున్నాడన్న, అయ్యా నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదయ్యా, నేను విడిచిపెట్టలేకపోయానయ్యా. ఈ రాత్రి దేవుడు అమ్మ మిమ్మల్ని అందరినీ ప్రేమించి, మీలో ఎవరు నష్టపోకూడదని, మీలో ఎవరు శాపాన్ని అనుభవించకూడదని, మీలో ఏ ఒక్కరు కూడా ఎక్కడ సిగ్గుపరచబడకూడదని, మీలో ఏ ఒక్కరు కూడా ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదని ప్రభు మనలందరినీ ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ఈ సభలను ఏర్పాటు చేశారమ్మా. దేవుడు మనల్ని దాటిపోకముందే ఆయనను మనం వేడుకునే వారిగా ఉందాం. ఆయన అన్యాయస్తుడు కాదు. విజ్ఞాపన చేద్దాం, ప్రభువా నాకేమున్నా లేకున్నా నాకేం కావాలి చెప్పండి, ఒక్క మాట చెప్పండి, ఏం కావాలి బిగ్గరగా చెప్పండి. నాకు నువ్వు కావాలి ప్రభువా, నాతో నువ్వు మాట్లాడయ్యా, నన్ను దర్శించు, నాకేమున్నా లేకున్నా నీవుంటే నాకు చాలు ప్రభువా. ప్రతిరోజు ప్రార్థన చేయండి. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు. హల్లెలూయా. నిశ్చయముగా మీ బిడ్డల దేవుడు దర్శిస్తారు, నీ భర్తను దేవుడు దర్శిస్తాడు, నీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దర్శిస్తాడు. మాకేమొద్దు ప్రభువా. ఏవేవో కావాలనుకుని వెళ్ళి నష్టపోయిన పరిస్థితుల్లో, శాపం అయిపోయిన పరిస్థితుల్లో మేము ఉన్నాం ప్రభువా. మాకు ఏదొద్దు ప్రభు, నీవే మాకు కావాలి ప్రభుని ప్రార్థించేవారిగా ఉందాం. పరిశుద్ధంగా జీవిద్దామండి. అంత్య దినాలు, దుర్దినాలు మనం ఉంటూ ఉన్నాం. ఆయన రాకడ మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉండగా నాకేది వద్దు ప్రభువా, నాకు నీవు కావాలి ప్రభుని ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ మురికి జీవితాన్ని ముత్యంలా మార్చేస్తాడు. ఎక్కడ తలదించుకున్నావో వారి ముందే నీ తలనెత్తే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిద్దాం, వినయము కలిగి జీవించే వారిగా ఉందాం. ఏమండి, ఎస్తేరు దీనురాలుగా ఉంది, పూరు గుడిసెలో ఉంది, కానీ దేవుని పట్ల పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, వినయము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఏమండి ఒక రాజ కుటుంబంలో ఏమండి రాజుగారి ప్రక్కన కూర్చునేటటువంటి కృప దేవుడు ఆ తల్లికి ఇచ్చాడండి. హల్లెలూయా. అప్పటి వరకు చైన్ పెట్టుకుందో లేదో, ఉంగరం పెట్టుకుందో లేదో తెలియదు, కానీ ఒక రాణి గారు ధరించేటటువంటి ఒక రాణి కిరీటాన్ని దేవుడు ధరింపచేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి చాలా దీని స్థితి ఏమో, పేదరికంలో ఉన్నావేమో, ఎటువంటి భయంకరమైన కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడి నీ పరిస్థితి అంతటిని కూడా తారుమారు చేయగల సమర్థుడు ఆయన. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధత కలిగి జీవిద్దాం, వినయము కలిగి జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. విన్న వాక్యమును బట్టి దయచేసి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. దయచేసి ఒక చిన్న మాట. ఇప్పటి వరకు దేవుడు మనందరితో మాట్లాడారు కదా, ఆయన మనందరితో మాట్లాడరు. ఆయన నాతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడాడయ్యా అన్నవారు మాత్రమే మోకరించండి. మోకరించి ఒక చిన్న మాట ప్రార్థించండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఆయన కృపగల దేవుడు అండి. మనల్ని దాటిపోవట్లేదండి. ఆయన మనకంటే నీతిమంతులు పరిశుద్ధులైన వారు ఎందరో గతించిపోతూ ఉన్నా నిన్ను నన్ను ఆయన ఇంకా ఎందుకో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనలో నీతి లేదండి. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డండి. ఆయన దేవుడు మన పట్ల కృప చూపిస్తూ ఉండగా చేతులెత్తి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా. యేసయ్యా, ఎంత ప్రేమగల దేవుడవు నాయన నీవు. నేను శాపములో ఉండటం మీకు ఇష్టం లేక, నేను నశించిపోవటం మీకు ఏమాత్రం ఇష్టం లేక ఈ రాత్రి మమ్మల్ని అందరినీ మీరు దర్శించినందుకు మీకు వందనాలు. అవునయ్యా నాయనా, నీ బిడ్డనని చెప్పుకుంటూ కూడా ఎన్నో మార్లు నేను తప్పిపోతూ ఉన్నానయ్యా. ఎన్నో మార్లు పాపానికి అవకాశం ఇస్తూ ఉన్నాను, కనుకనే నేను నష్టపోతూ ఉన్నానయ్యా. పాపము లేని జీవితం నాకు కావాలయ్యా. ఊహలోనైనా పాపము లేని బ్రతుకు నాకు కావాలయ్యా. దేవా, మీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగు నాయన. అనేకులకు దీవెనకరంగా నన్ను లేవనెత్తు నాయన. శాపములో ఉన్నానయ్యా, చీకటిలో ఉన్నానయ్యా. ఆశ్చర్యకరమైనవి మీ వెలుగులోనికి నన్ను నడిపించు నాయనా. నా శాపపు కాడిని విరగ్గొట్టండి అయ్యా. నా పక్షంగా మేలు చే ప్రభువా. నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు ప్రభువా అని అందరం కూడా మొరపెడదాం ప్రభువా. ఎన్నో మార్లు మీ దగ్గరకు వస్తూ నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉపవాసాలు ఉండి కూడా ఎన్నో మార్లు నేను తప్పిపోయానయ్యా. ఎన్నో మార్లు నీ సన్నిధికి నీకు దూరం అయిపోయినా దేవా, నన్ను వెంటాడి వెతుకుతూనే ఉన్నావు నాయన. నరక పంచుల వరకు నీవు నన్ను వెంటాడుతూనే ఉన్నావు నాయన. నీలాంటి ప్రేమగల దేవుడు నాకెవరును లేరయ్యా. ఎంత ఘోర పాపినైనా నీవు క్షమించే దేవుడవయ్యా. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధత నాకు దయచే ప్రభువా. వినయము కలిగి దీన మనస్సు కలిగి జీవించే కృపను నాకు దయచే ప్రభుని అందరము కూడా ప్రార్థించేద్దాం. దయచేసి అందరము కూడా స్వరమెత్తి, యేసయ్యా, తెలిసి తెలియక నేను ఎన్నోసార్లు నాయనా మీ సన్నిధికి దూరం అయిపోయాను. తెలిసి తెలియక నేను చేసిన పాపములని క్షమించు నాయన. మీ రక్తముతో నన్ను కడుగు నాయన. పరిశుద్ధ జీవితం నాకు దయచే ప్రభుని అందరం కూడా ప్రార్థించేద్దాం. దయచేసి అందరం కూడా ప్రార్థించేద్దాం. నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. ఈ రాత్రి వాక్యం ద్వారా నన్ను దర్శించినందుకు మీకు వందనాలు యేసయ్యా. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభుని అందరం కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. నా స్థితిని మార్చే దేవుడవు నీవయ్యా. నా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు నీవయ్యా. నా దుఃఖ దినములను సమాప్తం చేయగల దేవుడవు నీవే నాయనా. నీ వైపు చూస్తానయ్యా. అయ్యా, నీకు లోబడతానయ్యా. పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. నన్ను దర్శించు, నాతో మాట్లాడు. నీ ప్రత్యక్షతలు నాకు దయచే ప్రభుని అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, నీ దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రతి విధమైన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవని, నీవు పరిశుద్ధుడవైన దేవుడవు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు, నాతో ముచ్చటిస్తావని, నీ ప్రత్యక్షతలు నాకు ఇస్తావని, నాయనా నా జీవితాన్ని ఆశీర్వదిస్తావని, వినయము కలిగి దీన మనసు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మా మధ్యలోనికి మీరు వస్తారని, మాతో నివాసము చేస్తారని ఈ రాత్రి వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. వాక్యానుసారంగా మేమందరము జీవించే కృపను మీరు మాకు దయచేయండి నాయనా. ఇదిగో నా తండ్రి, ప్రార్థన సహవాసాన్ని కూడా వచ్చిన ప్రతి తల్లి తండ్రి, యవన బిడ్డలు, చిన్నారి బిడ్డలు, వృద్ధులు అందరినీ మీరు దీవించండి అయ్యా. దేవా, ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి, గ్రామ ప్రజలందరినీ మీరు దీవించండి. వారు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా అందరినీ మీరు ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా. మా అందరి కొరకు మీ పరిశుద్ధ రక్తమును నాయన కార్చిన దేవుడవు ప్రభువా. నా స్థానములో నేను చేసిన పాప దోషముల నిమిత్తము అయ్యా, ఇదిగో నా తండ్రి, నేను శిక్షించబడాలి, కానీ నా స్థానములో నా శిక్ష నీ మీద వేసుకున్న ప్రేమగల దేవుడవయ్యా. దేవ, ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి ఆయన. ఈ సహవాసాన్ని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభువా. నాయన, రేపటి దినము జరుగుతున్న చివరి ప్రార్థన కూడి కూడా మీకు మహిమకరంగా జరిగించండి. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో అనేకులు రక్షించబడాలి ప్రభువా. ఆత్మ కార్యాలు జరగాలయ్యా, రక్షణ కార్యాలు జరగాలయ్యా. అనేకులు మిమ్మల్ని హత్తుకొని జీవించాలి ప్రభువా. అనేకులు ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి రావాలి నాయన. ఈ స్థలములో అపోస్తుల సేవ జరుగును గాక. ఈ స్థలములో ఎస్తేరులు లేచుదురు గాక. ఈ స్థలంలో యెహోషువాలు లేచుదురు గాక. ఏలియాలు లేచుదురుగాక, ఎలీషాలు లేచుదురుగాక, పౌలులు లేచుదురుగాక. ఈ ప్రాంతమంతా కూడా నాయన, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పట్టబడుదురుగాక. చీకటి మేఘములు తొలగిపోవును గాక. ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి అనేకులు వచ్చుదురుగాక. వేశ్యలు మారిపోవుదురుగాక, వ్యభిచారులు మారిపోవుదురుగాక, దొంగలు మారిపోవుదురుగాక. నిన్ను వెతుక్కుంటూ అనేకులు ఈ స్థలానికి వచ్చుదురుగాక. మీ దాసుని, మీ దాసురాలను ప్రభువా, మీ అనాథ సంకల్పమును బట్టి ఈ స్థలములో మీరు నిలబెట్టుకునే విధానమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రాంత ప్రజలు నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళటం మీ చిత్తము కాదు కనుకొని ఈ ప్రాంతములో దేవా మీ దాసులు నిలబెట్టుకునే విధానమును బట్టి మీకు వందనాలయ్యా. ఈ ప్రాంతం అంతా కూడా రానున్న రోజులు రక్షించబడాలయ్యా. ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు శాపాన్ని అనుభవించడానికి వీలు లేదయ్యా. ఏ ఒక్కరు నష్టాన్ని చూడటానికి వీల్లేదు నాయన. ఏ ఒక్కరు నాయన చేదైన పరిస్థితుల్లోనికి వెళ్లకుండా నాయన ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని రక్షించండి నాయన. రక్షణ దయచేయండి ప్రభువా. నాయన, ఇదిగో నా తండ్రి, ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించి మీరే మహిమ పొందమని నాయన, ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని దేవా. మీరు రాకడ మాకు అప్పొకటి ఎప్పుడో మాకు తెలియదు, కానీ అప్పటి వరకు దయచేసి నాయన నీవు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునే దేవుడవు కాబట్టి మీ కృప కనికరమును బట్టి ఈ ప్రజలందరినీ రక్షించుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ నజరేయుడైన యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, నన్ను ప్రేమతో పాస్టర్ గారికి పరిచయం చేసినటువంటి ఆత్మీయ సహోదరుడు విజయ్ గారికి, ఈ కూడి వచ్చిన ప్రతి తల్లికి, తండ్రికి, యవన బిడ్డలు, చిన్నారి బిడ్డలు, ప్రతి ఒక్కరికి, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లి తండ్రికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ సేవకులు చాలామంది అభిషక్తులైన దైవ సేవకులు ఉన్నారు. వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ గురించి ప్రతిరోజు తప్పకుండా ఈ గ్రామ ప్రజలు మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. మా కొరకు, మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. రేపు చివరి రాత్రి, రేపు మన మధ్యలోనికి మా ఆత్మీయ నాయకులు పాస్టర్ వై ఇస్సాక్ గారు మన మధ్యలోనికి రాబోతున్నారు. కాబట్టి కొంతమందికి మేము పాటలు అవకాశం ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ మైక్ పెట్టే అవకాశం ఇవ్వడం
జీవము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ఈ అద్భుతమైన సమయాన్ని ఈ ప్రాంతానికి మా అందరికీ మీరు అనుగ్రహించారు. ఈ రాత్రి సభలో మీ సేవకులను నిలబెట్టుకుని అద్భుతమైన నీ వాక్కులను మీరు అందించారు. విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా, జీవితాలలో పరివర్తన జరిగినట్లుగా, నిజమైన మార్పు కలిగిన నత్తుకుని జీవించే కృప దయచేయండి. అలాగనే మీ సేవకులు వర్తమానం అందించి ఉన్నారు. వారిని కొలతలేని ఆత్మతో నింపండి. దేశ దేశాలకు దీవెనకరంగా వాడుకోండి. రానున్న తరానికి, ఈ తరానికి ప్రయోజనకరంగా మీ దాసులు వాడబడుటకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో భారభరితమైన పరిచర్య చేస్తున్న మీ దీన సేవకులు డానియేల్ గారిని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన భారమును బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో విశాలమైన స్థలాన్ని ఇవ్వండి, సుందరమైన మనోహరమైన శ్రేష్టమైన మందిరాన్ని ఇవ్వండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. మీ దాసులు వాక్యం అందించి ప్రార్థించిన రీతిగా ఈ పరిచర్యలో యెహోషువలు, ఏలియాలు, మోషేలు, పౌలులు, తిమోతులు, ఎస్తేరులు లేపబడినట్లుగా సహాయము దయచేయండి. అనేక మంది ప్రజలు రక్షించబడినట్లుగా, నిన్ను అనుసరించి నిన్ను వెంబడించి నీ మార్గమును ప్రభువా నడుచువారుగా సహాయము దయచేయండి. మమ్మల్ని అందరినీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మీ సేవకుల హృదయవాంఛలు తీర్చండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి పాప శాప దోషములని కొట్టివేసి శాంతి, సమాధానము, నెమ్మది, క్షేమము దయచేయండి. గొప్ప రక్షణ ఈ ప్రాంత ప్రజలందరికీ దయచేయండి. స్వస్థత దయచేయండి, క్షేమం దయచేయండి, బలపరచండి, బలమైన కార్యాలు జరిగించండి. మహిమంతా నీకు ఆరోపిస్తూ రేపు జరగనున్న సభ మరింత మహిమతో జరిగించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి జవాబు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిను సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకును, సభలు ఏర్పాటు చేస్తున్నటువంటి డానీకును తన కుటుంబానికిను, ఇంత తనకు వర్తమానం అందించిన సేవకునికును, కూడి వచ్చిన సేవకులకును, సంఘ బిడ్డలకును, ఈ పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన ఇద్దరు సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా సంఘము వచ్చిన వారందరికీ భోజనం సిద్ధం చేయబడింది. సేవకులందరికీ ఇక్కడ విందు ఏర్పాటు చేశాం. మరి విశ్వాసులందరూ అక్కడ బఫే సిస్టమ్ ఉంది. మరి అందరూ భోజనం చేసి మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.